వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 12 సరైన దృష్టి కలిగి ఉండుట అంటే ఏంటి అని కీర్తనకారుడు దావీదు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 101:3 నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. దావీదు రాజు తన జీవితంలో సరైన దృష్టి కలిగి ఉన్నందున తన దృష్టి ఎన్నడూ దేవునిపై నుండి పక్కకు తొలగదని చెప్తూ తన కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకోనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఒక వ్యక్తి పవిత్రంగానూ ఆత్మీయంగానూ విజయవంతంగా ఉండాలనుకుంటే సరైన దృష్టి కలిగి ఉండాలి. దుష్కార్యాలు ఎప్పుడూ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత మంచి కానీ ఎదుగుదల కానీ జరిగించవు. ఈ దుష్కార్యాలు చాలా చిన్నవైనా సరే, ఉదాహరణకి ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడడము, ఎక్కువగా సుఖాలు అనుభవించడము, సోమరిగా నిద్రపోవటం ఇట్లాంటివి. మనం కొన్ని దుష్కార్యాల గురించి ధ్యానించి వాటి ద్వారా మనకి ఏం జరుగుతుందో చూద్దాం. మొదటిది, దుష్కార్యాలు మనకి ఏమీ నేర్పించవు. ఒక వ్యక్తి నేర్చుకున్నట్టు మానేస్తే చనిపోయిన వారితో పోల్చవచ్చు. ప్రతి వ్యక్తి జీవితం అంతా అనుభవాల ద్వారా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈనాడు ప్రజలు సుఖ సంతోషాలతో మునిగిపోయి ఉన్నారు. అవి వారికి ఏమీ నేర్పించవు. అనవసరమైనవి చూచుటలో సమయం వ్యర్థం చేసుకుంటున్నారు, కానీ అవి ఏవీ లాభం చేకూర్చవు. మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. రెండవది, దుష్కార్యాలు మనకు హితోపదేశం చేయవు. హితోపదేశము అంటే విశ్వాసము, జ్ఞానము, ప్రేమ, నిరీక్షణ, గమ్యం, వీటిని గురించి తెలుసుకొనుట. 1 తెస్సలోనికీయులు 5:11 పౌలు, మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయడి అని తెస్సలోనిక సంఘంతో చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా చేయకపోతే అది సరైన దృష్టి కాదు. మూడవది, దుష్కార్యాలు మనల్ని సిద్ధపరచవు. మనలను దేవుని రాజ్యానికి సిద్ధపరచనివన్నీ దుష్కార్యాలే. సిద్ధపరచుట అంటే ఏ పనైనా మనకు అప్పగించినప్పుడు దానికి కావాల్సిన సామర్థ్యం పొంది అద్భుతంగా నిర్వర్తించుట. FC 4:12-16 వరకు దయచేసి చదవండి. దేవుడు విశ్వాసులకు ఇచ్చిన పెద్ద బాధ్యత లోకమంతట్లోకి వెళ్ళి శిష్యులుగా చేయడం. ఇలా చేయాలి అంటే బోధించాలి, నేర్పించాలి, జీవితాలు కట్టాలి. మన దృష్టి యేసువైపు లేకుంటే జీవితానికి అర్థం లేదు. కాబట్టి ఇక సిద్ధపాటు అవసరం ఉండదు. నాలుగవది, దుష్కార్యాలు మనకు శక్తినివ్వవు. మన గమ్యం నెరవేర్చుటకు, మన బాధ్యత నిర్వర్తించుటకు, దేవుని కొరకు అనేక కార్యాలు చేయుటకు కావలసిన శక్తిని, ఉత్సాహాన్ని దుష్కార్యాలు ఇవ్వలేవు. దేవుడి పిలుపు మన జీవితంలో ఏ పరిధిలో ఉందో తెలుసుకొని దాన్ని చేసినప్పుడు మనం సంతృప్తి చెందుతాం. ఆ విధంగా చేస్తే మనకు చాలా శక్తి వచ్చి మనకు దేవుడు అప్పగించిన పనులన్నీ చేయగలం. చివరిగా, దుష్కార్యాలు మన కళ్ళ ఎదుట ఉంటే మనం ప్రభువును పోలి నడుచుకోలేం. నిజమైన క్రైస్తవుని గమ్యము దేవుని సారూప్యంలోనికి మారుట, ప్రభు రెండవ రాకడలో సంఘంతో పాటు ఎత్తబడుట. 1 యోహాను 3:2 చెప్పబడినట్లు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం కూడా ఉండాలి. ఈ గొప్ప ఆశ నుండి మన దృష్టి తప్పించడానికి ఈ దుష్కార్యాలు ఉపయోగపడతాయి. దృష్టి కేవలం క్రీస్తు వైపు ఉంచి ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం. ప్రభా తండ్రి, మా కళ్ళ ఎదుట ఎలాంటి దుష్కార్యాలు ఉంచుకోము అని కీర్తనకారుడు చెప్పినట్లుగా మేము చెప్పగలిగే స్థాయికి మమ్మల్ని ఎదిగేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.